బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకుల బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు వడిచ్చ శంకర్ నాయక్ ఆయనకు పాఠశాల సిబ్బంది విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం వారితో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి విద్య ఆస్తి అని అన్నారు. ప్రతి విద్యార్థి తమ కాళ్లపై నిలబడే వరకు విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నారు. ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఇక్కడ ఉన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడకం రామలక్ష్మి, స్కూల్ చైర్మన్ సున్నం జోగిరాజు, డిడి నాయుడు, తహసీల్దార్ చలపతిరావు, ఏటీడబ్ల్యూ శ్రీ విద్య పాల్గొన్నారు. White with some green stripes along the sides. दुख ताप से व्यथित चित्त को ना दो संतावना नहीं सही पर इतना होवे दुख. సార్ పాలు తాగి అప్పుడు 7:15కి వస్తాం సార్ స్టడీకి. వచ్చిన స్టడీ చేస్తాం సార్ 8-15 అలా చేస్తాం సార్. తర్వాత వెళ్ళి టిఫిన్ చేస్తాం సార్. 9కి అసెంబ్లీ ఉంటుంది సార్. అసెంబ్లీ తర్వాత క్లాసులు జరుగుతాయి సార్. తర్వాత ఆఫ్టర్నూన్. నా పేరు వడిచ్చ శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ముఖ్యంగా ఏలూరు జిల్లా ఎస్టీ కమిషన్ పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యుడిగా 2 రోజుల పర్యటనకి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ 2వ రోజు కార్యక్రమం. ఇవాళ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఇవాళ మా ఐటీడీఏ అధికారుల యొక్క సమక్షంలో మీడియా, ప్రజలు, ప్రజా సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలో ఇవాళ క్యాంపస్ ప్రిమిసెస్ని మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రత్యక్షంగా విద్యార్థులతో కలిసి మరి 10th క్లాస్ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం, పిల్లలకి బోధన విషయంలో వాళ్ళకి టీచింగ్ ఎలా ఉందో కూడా మరి విద్యార్థులను అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. క్యాంపస్ అంతా కూడా అంటే ఇది ఒక మంచి వాతావరణంలో ఉన్నట్టు మరి నాకు అనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇక్కడ 480 మంది విద్యార్థినీలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇదే క్యాంపస్లో ఒక జూనియర్ కాలేజ్ కూడా గిరిజన బాలికల కోసం కూడా రన్ అవుతూ ఉందని కూడా ఆ నోటీస్కి రావడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో వారి యొక్క స్థానాల్లో వాళ్ళు మంచిగా ఉండాలి అంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి విద్యార్థినులందరూ కూడా ఈ విలువైనటువంటి సమయాన్ని ఎక్కడ కూడా మరి వృధా చేసుకోకుండా వాళ్ళందరూ కూడా ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ముందుకెళ్లాలని వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మోటివేట్ చేయడం జరిగింది. మరి క్యాంపస్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నట్లు మరి విద్యార్థినుల ద్వారా మనకి ఇక్కడ మన నోటీస్ కూడా రావడం జరిగింది. అంటే ఇక్కడ 480 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా క్యాంపస్ కొంత అంటే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అది సౌకర్యంగా లేదు. మాకు ఇంకా కొన్ని భవనాలు అంటే డార్మెంటరీ పరంగా కావచ్చు, లేదా స్కూల్ పరంగా కావచ్చు, మాకు కొన్ని భవనాలు కావాలని కూడా మన నోటీస్ తీసుకురావడం జరిగింది. ల్యాబ్ని కూడా ఇంకా స్ట్రెంత్